నిజంగా తల్లిదండ్రులు ఎవరికైనా ఆస్తి ఉంటే మీ పిల్లలు, మరి ముఖ్యంగా పెళ్ళైపోయిన తర్వాత మీ పిల్లలు ఆస్తి గురించి పట్టుబడుతూ ఉంటే ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది నేనంటున్న మాట కాదు. ఈ కథనం మీరు చూస్తే కనుక మీకు వచ్చే ఆ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. జనగామ జిల్లాకు సంబంధించి ఆ దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనగామ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని చంపేస్తుంది ఆ దుర్మార్గురాలు, ఆ కూతురు. పైగా ఏమీ తిరిగినట్టుగా ఇటు తల్లి మృతదేహం మీద పడి నంగనాచి ఏడుపులు. మృతురాలు పాలకుర్తి మండలం పెద్ద తండాకు చెందిన బదావత్ లక్ష్మిగా గుర్తించారు. 5 ఏళ్ల క్రితం వీరణతో లక్ష్మీ కుమార్తె సంగీతకు వివాహం జరిగింది. ఎకరం భూమిలో 20 గుంటలు అమ్మి పెళ్లి చేసింది లక్ష్మి. మిగిలిన భూమి కూడా ఇవ్వాలంటూ కూతురు అల్లుడు గొడవకు దిగారు. దీంతో లక్ష్మి ఒప్పుకోకపోవడంతో తల్లి హత్యకు స్కెచ్ వేసింది సంగీత. నిన్న కారులో భర్తతో కలిసి ఇంటికి వచ్చింది సంగీత. తెల్లారేసరికి అనుమానాస్పద రీతిలో లక్ష్మి మృతి చెందడం స్థానికంగా సంచలనంగా మారింది. రాత్రి తల్లి గొంతు నులిమి చంపి ఉదయం ఆమె మృతదేహం మీద పడి ఏడ్చింది సంగీత. పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది నిందితురాలు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. లక్ష్మికి సంబంధించిన విజువల్స్ అవి.